ప్రపంచంలో ఎవరి పనుల్లో వారుంటారనేది సాధారణంగా వినిపించే మాట. కానీ కోట్లాది మందిని ఒక్కచోటకు చేర్చింది మహాకుంభమేళా. అంత భారీ స్థాయిలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్న ఈ మహాకుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు భారీగానే చేసింది. ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇంతగా ఏర్పాట్లు చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు. సుమారు 40 కోట్ల వరకు భక్తులు వస్తారని ప్రాథమికంగా యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ యూపీ ప్రభుత్వం అంచనాలను మించి గంగా నదిలో పుణ్యస్నానాలు చేసే నిజానికి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్య ఎంతగా ఉందంటే ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ మహాకుంభాలకు వచ్చిన భక్తుల సంఖ్య సరిపడేంత జనాభా కూడా లేదు. అంటే కొన్ని దేశాల జనాభా పూర్తిగా ఇళ్లకు తాళాలు వేసి కదిలి వచ్చినట్లన్నమాట. కేవలం చైనా, భారతదేశాల జనాభాను మాత్రమే మించలేకపోయింది భక్తుల సంఖ్య. ఈ 2 దేశాల జనాభాను మినహాయిస్తే ప్రపంచంలోని మరే ఇతర దేశంలో కూడా జనాభా మహాకుంభమేళా భక్తుల సంఖ్య కంటే తక్కువేనంటే కుంభమేళాకు వస్తున్న భక్తుల తాకిడి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహాశివరాత్రి సమీపిస్తోంది. భక్తుల రాక మరింత పెరగనుంది. అందుకనే పర్యవేక్షణ కోసం యూపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయాన్ని తీసుకుంటుంది. ఈ అనుభవంతో భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారు తెలిపిన ప్రకారం కుంభమేళా జరుగుతున్న 4000 ఎకరాల ప్రాంతాన్ని 2750 సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ కు నిరంతరం సమాచారం ఇస్తూ ఉంటాయి. దీని సాయంతో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి అవకాశం చిక్కుతోంది. ఈ ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిమిషానికి కుంభమేళా ప్రాంతానికి ఎంతమంది వస్తున్నారు, పార్కింగ్ స్థలంలో వాహనాల సంఖ్య ఎలా ఉంది, కీలకమైన కూడలలో ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉంది మొదలైన అంశాలను ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ అందిస్తోంది. వీటికి సంబంధించి అంతకుముందు అధికారులు ఫీడ్ చేసిన పరిమితులను మీరితే ఏఐ అలర్టులు ఇచ్చి అప్రమత్తం చేస్తోంది. ఇందుకోసం సుమారు 400 మంది పోలీసులు 24 గంటల పాటు సీసీటీవీ ఫీడ్ ను పర్యవేక్షిస్తుంటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత ఏఐ ఫీడ్ చేసిన మొత్తం సమాచారాన్ని విశ్లేషిస్తామని, తాము ఇచ్చిన పరిమితులను ఏమైనా మార్చాలా లేదా సరిపోతాయా అనేది పరిశీలిస్తామని, కుంభమేళాలో గత నెల జరిగిన దుర్ఘటన వంటివి భవిష్యత్తులో జరగకుండా ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 60 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని చెబుతున్న ఈ కార్యక్రమంలో
గత నెల ఒక ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి కనీసం 30 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ స్పందించారు. ప్రమాదం జరిగిన రోజు మేము చాలా త్వరగా స్పందించాం, చక్కదిద్దాం. కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవమని అన్నారు. ఆ ఘటన తర్వాత నిర్దిష్ట విధి విధానాలను కఠినంగా అమలు చేస్తున్నామని, పబ్లిక్ అనౌన్స్మెంట్ల సంఖ్యను పెంచామని ఎస్పీ తెలిపారు. గంగా యమున సరస్వతి సంగమ ప్రాంతంలో జరుగుతున్న ఈ భారీ మత వేడుక ఈ నెల 26న అధికారికంగా ముగియనుంది. నిజానికి ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్య ఎంతంటే ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్యకు సరిపడేంత జనాభా కూడా లేదు. అంటే కొన్ని దేశాల జనాభా పూర్తిగా ఇళ్లకు తాళాలు వేసి కదిలి వచ్చినట్లన్నమాట. కేవలం చైనా, భారతదేశాల జనాభాను మాత్రమే మించలేక పోయింది భక్తుల సంఖ్య. ఈ రెండు దేశాల జనాభాను మినహాయిస్తే ప్రపంచంలోని మరే ఇతర దేశంలో కూడా జనాభా మహాకుంభమేళా భక్తుల సంఖ్య కంటే తక్కువేనంటే మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల తాకిడి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహాశివరాత్రి సమీపిస్తోంది. భక్తుల రాక మరింత పెరగనుంది. అందుకనే పర్యవేక్షణ కోసం యూపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయాన్ని తీసుకుంటుంది. ఈ అనుభవంతో భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారు తెలిపిన ప్రకారం కుంభమేళా జరుగుతున్న 4000 ఎకరాల ప్రాంతాన్ని 2750 సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ కు నిరంతరం సమాచారం ఇస్తూ ఉంటాయి. దీని సాయంతో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి అవకాశం చిక్కుతోంది. ఈ ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిమిషానికి కుంభమేళా ప్రాంతానికి ఎంతమంది వస్తున్నారు, పార్కింగ్ స్థలంలో వాహనాల సంఖ్య ఎలా ఉంది, కీలకమైన కూడలలో ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉంది మొదలైన అంశాలను ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ అందిస్తుంది. వీటికి సంబంధించి అంతకు ముందే అధికారులు ఫీడ్ చేసిన పరిమితులను మీరితే ఏఐ అలర్ట్ ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం సుమారు 400 మంది పోలీసులు 24 గంటల పాటు సీసీటీవీ ఫీడ్ ను పర్యవేక్షిస్తుంటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత ఏఐ ఫీడ్ చేసిన మొత్తం సమాచారాన్ని విశ్లేషిస్తామని, తాము ఇచ్చిన పరిమితులను ఏమైనా మార్చాలా లేదా సరిపోతాయా అనేది పరిశీలిస్తామని, కుంభమేళాలో గత నెల జరిగిన దుర్ఘటన వంటివి భవిష్యత్తులో జరగకుండా ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఐసీసీ ఇన్ఛార్జ్ ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 60 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని చెబుతున్న ఈ కార్యక్రమంలో గత నెల ఒక ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి కనీసం 30 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ స్పందించారు. ప్రమాదం జరిగిన రోజు మేము చాలా త్వరగా స్పందించాం, చక్కదిద్దాం. కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవమని అన్నారు. ఆ ఘటన తర్వాత నిర్దిష్ట విధి విధానాలను కఠినంగా అమలు చేస్తున్నామని, పబ్లిక్ అనౌన్స్మెంట్ల సంఖ్యను పెంచామని ఎస్పీ తెలిపారు. గంగా యమున సరస్వతి సంగమ ప్రాంతంలో జరుగుతున్న ఈ భారీ మత వేడుక ఈ నెల 26న అధికారికంగా ముగియనుంది.
ఇది వాల్టీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.